కేరళలో 4 రోజులు అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పతనంతిట్ల జిల్లాలోని ప్రమాదం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలీప్యాడ్ కుంగిపోయింది. రాష్ట్రపతి హెలీప్యాడ్స్ దిగిన వెంటనే హెలికాప్టర్ చక్రాలు తగిలిన ప్రదేశంలో కొత్తగా వేసిన కాంక్రీట్ ఉపరితలం కొద్దిగా కుంగింది. ఆమె పంబకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సినందున ఆమె ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెలికాప్టర్ చిక్కుకుపోయిన ప్రదేశం నుంచి దానిని బయటకు నెట్టడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నట్లుగా ఫోటోల్లో కనిపించింది. ముందుగా రాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండింగ్ నిల్కల్ పంబ సమీపంలో వద్ద ప్లాన్ చేశారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆఖరి నిమిషంలో ప్రమాదం స్టేడియానికి మార్చారు. అత్యవసరంగా స్థలాన్ని మార్చడం వలన అధికారులు మంగళవారం రాత్రే అక్కడ హెలీప్యాడ్ కాంక్రీట్ నిర్మించారు. ఈ కాంక్రీట్ పూర్తిగా గట్టి పడకపోవడం వల్లనే హెలికాప్టర్ బరువును తట్టుకోలేకపోయి కృంగిపోయిందని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. అత్యంత ముఖ్యమైన వ్యక్తి ప్రయాణానికి ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నాణ్యత విషయంలో అజాగ్రత్త పట్ల అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.